రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. జైలుకి వెళ్ళడం తప్పదా? అసలు ఎందుకు ఈ జైలు శిక్ష విధించడం జరిగింది? దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన తీసినటువంటి సినిమాలు అలాంటి సినిమాలు. బట్ ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ గారు మీడియాలో కానీ కాంట్రవర్సీలో కానీ ఉండకపోతే ఆశ్చర్యం, కానీ ఉంటే ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన నిత్యం కాంట్రవర్సీలలో ఉండేటువంటి వ్యక్తి. టాప్ 1 ఎవరైనా ఉన్నారంటే అది టాప్ 1 ప్లేస్ ఆయనకే వచ్చేస్తుంది. లిస్ట్ పెట్టేస్తే టాప్ 1లో ఎవరున్నారు కాంట్రవర్సీ కింగ్ అని కూడా ఆయన రీసెంట్గా చాలామంది అంటారు. అయితే ఆయనకి ముంబైలోని అంథేని కోర్టు దాదాపు 3 నెలల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. అసలు 3 నెలల జైలు శిక్ష ఎందుకు విధించారు ఏంటో అంటే, రీసెంట్గా ఆయన ప్రీవియస్గా ఇంటర్వ్యూస్లలో మనం మాట్లాడుతూనే ఉంటాం, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. బట్ కాకపోతే ఆయన ఏమైందంటే 2018లో సుభాష్ చంద్ర మిశ్రా అనే ఒక వ్యక్తి దగ్గర చెక్ బౌన్స్ సందర్భంగా ఈ కేసు అయితే పెట్టడం జరిగింది. అంటే ఆయన 2018లో ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఇచ్చినటువంటి ఒక చెక్ అది బౌన్స్ అవ్వడం జరిగిందనమాట. ఆ చెక్ కాస్ట్ వచ్చేసి, అంటే దాని మీద ఉన్న అమౌంట్ ప్రైస్ వచ్చేసి 3,72,000. సో ఈ చెక్ ఆయన ఇస్తే అది బౌన్స్ అయింది. అయితే బౌన్స్ అవ్వడం ద్వారా 2018లో ముంబైలో ఆ కేసు పెట్టడం జరిగింది. ముంబైలో ఆ కేసు పెట్టిన కాంచెల్లి రామ్ గోపాల్ వర్మ గారు కనీసం, అంటే దాదాపు 2018 అంటే 2025, దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి వెళ్ళి కనీసం ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. అండ్ దానికి సంబంధించే కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసి, అంటే 1 సంవత్సరం దాదాపు 2018లో పెట్టినటువంటి కేసుకి సంబంధించి కనీసం 7 సంవత్సరాలు కావస్తున్నా ఒక్కసారి కూడా కోర్టుకు రారా అన్న ఒక ఉద్దేశంతో నాన్ బెయిలబుల్ వారెంట్ తోటి 3 నెలల జైలు శిక్ష అయితే వేయడం జరిగింది. అయితే ఆ 3 నెలల జైలు శిక్షతో పాటు ఉన్నటువంటి డబ్బులు 3,72,000 చెల్లించాలి. సో చెల్లించకపోతే గనక అదనంగా మరొక 3 నెలల జైలు శిక్ష కూడా తప్పకుండా వేస్తామని కూడా కోర్టు అయితే ధిక్కరించి చెప్పింది. అయితే దీని మీద రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మెసేజ్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ రియాక్ట్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం ఆయన అటు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నారు ఆయన. ఎందుకు అనంటే రీసెంట్ టైంలో ఆయన తీసినటువంటి సినిమాలు ఒక ఇంటర్వ్యూలో చూస్తే సత్య కానీ, రక్ష కానీ, అండ్ నెక్స్ట్ ప్రీవియస్ సినిమాలో ఉన్నటువంటి ఇప్పుడు ఏ సినిమాలు అయితే ఏవైతున్నాయో ఆయన తీసినటువంటి సినిమాలు ఒక డెఫినెట్గా ఏంటంటే ఒక లెజెండరీ డైరెక్టర్ అన్న ముద్ర ఆయన ఆ సినిమాలు తీయడం వల్ల పడిపోయిందనమాట. ఈవెన్ ఇప్పుడున్నటువంటి డైరెక్టర్స్ అందరు కూడా ఆయన శిష్యులని కూడా చాలా గర్వంగా చెప్పుకున్నారు, ఇంక్లూడింగ్ పూరి జగన్నాథ్ గారితో సహా. అయితే ఇప్పుడు ఆయన తీసినటువంటి ప్రీవియస్ సినిమాలు చాలా పెద్ద సక్సెస్ రేట్ వచ్చినాయి. అంటే రీసెంట్ ఇంటర్వ్యూలో ఆ సినిమాలు చూసి ఆయనకే ఆశ్చర్యం వేసిందట. సో ఆశ్చర్యం వేసి, ఇలాంటి సినిమాల నేను తీసింది, అంత గొప్ప సినిమాలు తీసినటువంటి నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిచ్చి వేషాలు లేకపోతే పిచ్చి పిచ్చి సినిమాలు, అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలని తీయడం నిజంగా నాకు కూడా ఎక్కడో కొడుతుంది. సో ఇప్పటి నుంచి వెళ్ళి మీరు ఒక కొత్త వర్మాని చూస్తారు కూడా ఆయన చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అయితే ఆయన సినిమాలు పాత సినిమాలు లేకనే మళ్ళీ కెరీర్ ఫోకస్ పెట్టే టైంలోనే ఇలాంటి కేసు ఒకటి వచ్చి పడింది. సో మొత్తంగా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు సందీప్ రెడ్డి వంగ గారు. సేమ్ టైం ఫిలిం ఫెస్టివల్స్ ఏదో ప్రోగ్రామ్ పెడితే అక్కడ వీళ్ళిద్దరు కూడా చీఫ్ గెస్ట్లుగా హాజరయ్యారు. అక్కడ కూడా సార్ మీ నుంచి మేము ఒక డెఫినెట్గా ఒక మంచి కంబ్యాక్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ప్రీవియస్గా మీరు తీసినటువంటి సినిమాల ఇంపాక్ట్ అది ఇప్పటికీ కూడా అలానే ఉంది. బట్ దాన్ని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఆ పాత సినిమాల ఫార్మేట్ని మళ్ళీ ఒక కొత్తదనంగా చేయాలంటే అని ఆయన చెప్పడం జరిగింది. నీ మీదొట్టు ఈసారి నుంచి నేను చాలా కాన్ఫిడెంట్గా సినిమాలు తీస్తాను, మంచి సినిమాలు తీస్తాను అని చెప్పేసి, నేను ఇండస్ట్రీ నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని నేను ఇన్ని రోజులు వృధా చేసుకున్నాను. సో ఇప్పుడు మాత్రం డెఫినెట్గా దాన్ని వినియోగించుకొని ఒక మంచి సినిమా తీస్తానని కూడా చెప్పారు. అండ్ టైటిల్ సంబంధించినటువంటి లైన్ కూడా కొంచెం చెప్పారు. డెఫినెట్గా ఆయన తీసేటువంటిది క్రైమ్ జోనరే ఉంటుంది. బట్ క్రైమ్ అనేది ఎప్పటికప్పుడు ఒకేలా ఉండదు, అది మారుతుంది. కాలానికి తగ్గట్టు ఆ క్రైమ్ ఎలిమెంట్స్ అనేవి మారుతుంటాయి. దాని మీద ఈసారి నేను ఒక కొత్త సినిమా తీసి చూపిస్తాను అన్నారు. సో ఈ లోపే ఈ కేసు అయితే పెట్టడం జరిగింది. ఆయన 2018 నుంచి వెళ్ళి ఇప్పుడు 7 సంవత్సరాల వరకు ఒకసారి కూడా కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ తోటి 3 నెలల శిక్ష అయితే విధించడం జరిగింది ముంబైలోని అంథేని కోర్టు. అయితే ఇప్పుడు 3,72,000 కడితే అది ఆయన రిలీజ్
అవుతారు. లేదు అని అంటే మాత్రం డెఫినెట్‌గా ఇన్ కేస్ కాకపోతే ఆ డబ్బులు కట్టకపోతే మరో 3 నెలలు డెఫినెట్‌గా జైల్‌లో అయితే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో, దీని మీద అయితే ఆయన అఫీషియల్‌గా ఇంతవరకు అయితే రియాక్ట్ అయితే అవ్వడం లేదు. సో, ముందు ముందు ఈ కేసు ఎలా తిప్పుకుంటుంది అండ్ ఆయన దీని మీద ఎలా స్పందిస్తారో వెయిట్ చేయాల్సిందే.